ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. నా బ్రతుకులో ఏదైనా ప్రయోజనకరమైనది ఉన్నదా, మార్పు ఉన్నదా, మేలైనవి ఏమైనా నేను చేయగలుగుతున్నానా? ఇంతగా దేవుని చేత ప్రేమించబడి ఇన్ని విధాలుగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ఇన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నాను, ఆయన వాక్యం వింటున్నాను, ఆయన బిడ్డగా ఉన్నాను అని చెప్పే మన జీవితాల్లో ఫలాలు ఉండాలి అనే విషయం మళ్ళీ మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫలము అన్నదే ద ఫ్రూట్, ద అవుట్కమ్. ఏంటంటే ఒక చెట్టులో నుండి బయటకు వస్తున్నాయి ఆ ఫలాలు. అలాగే మన బ్రతుకులో నుండి ప్రయోజనకరమైనది ఏదైనా ఉందా, వచ్చిందా? ఎవరికైనా మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా, దేవునికి ఇష్టలుగా ఉన్నామా అని ఆలోచన చేసుకోవాల్సిన, పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. దేవుడు ఈ భయంకరమైన దినాలలో ఒక పక్క మరలా వైరసెస్ పెరుగుతూ ఉండగా, లాక్డౌన్స్ ప్రకటిస్తూ ఉండగా, ముందున్న కాలం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉంటుండగా, ఈ పాండమిక్ ఎంత విశ్వరూపం ధరించబోతుందో ఎవరికి తెలియని పరిస్థితుల్లో యేసయ్య పాదాలు పట్టుకోవాల్సిన అవసరత, ఆయన ఇచ్చిన కృపాకాలం అంతా వృధాపరుచుకున్న మనం ఇప్పుడైనా మన స్థితిని గ్రహించుకొని మనం ఆయన కొరకు జీవించాలని, ఫలించాలని ఆశపడాలి. ఆర్భాటాలు కాదండి, పండగ ఆర్భాటాలు చేశారు అందరూ కదా. అన్ని చర్చెస్లో పొంగి పొర్లిపోయారు. ఎంతమంది జనం వచ్చారండి, పాస్టర్ గారులు సంతోషంతో నిండిపోయారు. ఓ అట్టహాసం, ఆర్భాటాలుగా క్రిస్మస్ నుండి ఇదిగో ఈ మొదటి వారం వరకు ఎన్నో ఆర్భాటాలు జరిగాయి. ఇంకా మన దేశంలో అన్ని పండగలే. ఈ కాలం కూడా లోకమంతా పండగలని గ్యాదర్ అవుతారని, ఏమవుతుందోనని ప్రభుత్వాలు మరి చట్టాలు విధిస్తూ ఉండగా, వీటి వలన జనము అందరూ ఏకంగా కూడినప్పుడు ఎటువంటి పాండమిక్ మరలా ఉద్రిక్తమవుతుందోనని ప్రికాషన్స్ తీసుకోమని చెబుతూ ఉండగా మనం కేర్లెస్గా ఉండటం, నిర్లక్ష్యంగా ఉండటం, నాకు రాదులే, నేనంటే ఏమనుకున్నాం అని వెర్రవేగడం తప్పు సుమా. మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు, మనకంటే ధనవంతులు అని ఎన్నో ప్రికాషన్స్ తీసుకునే గొప్ప గొప్ప రాజకీయవేత్తలు కూడా ఇటువంటి రోగానికి, వైరసెస్కి బలవ్వటం, గురవ్వటం చూస్తున్నాం కదండి. మన జీవితంలో స్తుతి కృతజ్ఞతలు ఉన్నాయా? నాకు జీవం ఇచ్చావయ్యా, నా ఆయుష్ని ఇచ్చావయ్యా, నీ కొరకు ఏదైనా చేయాలని నేను ఆశిస్తున్నాను, నాకు సహాయం చేయమని అడిగేవారు ఎంతమంది? ఆర్భాటాల భక్తి అంచెదనాల్లో ఎక్కువ అవుతుందండి.